సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో చేసినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తది. ఓకే. చాలా మంది చూసి వెళ్ళిపోతారండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ అయితే నేను తెస్తూ ఉంటా. నెక్స్ట్ మనం 40,000 సబ్స్క్రైబర్స్ అయిపోయామండి. దానికి థాంక్ యూ సో మచ్. అది మీ వల్లే. మీ సపోర్ట్ వల్లే. నెక్స్ట్ మన మైండ్ స్టోన్ 50,000. 50,000 ఈస్ అందరికీ ఒక గోల్డెన్ అచీవ్‌మెంట్. 50,000 సబ్స్క్రైబర్స్ అయితే. సో అది దానికోసం వెయిటింగ్. అది కూడా మీరు తలుచుకుంటే వచ్చే ఒక 2, 3 నెలల్లో అయిపోద్దని నేను అనుకుంటున్నాను. ఓకే. సో ఫస్ట్ థింగ్ డేటాలోకి వెళ్దాం. ఇక్కడ డేటా చూడండి. సో ఫస్ట్ మనకేమైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉందా అంటే యెస్. ఏప్రిల్ 9న ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. బాగా చూడండి. ఏప్రిల్ 9న ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉంది. 2 ఇంట్రెస్టెడ్ న్యూస్‌లు. ఏప్రిల్ 9థ్ ఇంట్రెస్టెడ్ న్యూస్ ఉండగా మధ్యలో ఇంకేం న్యూస్‌లు లేవు ఇప్పుడు. ఏప్రిల్ 9థ్ ఉంది. మిగతా 4థ్, 3rd ఉంది గానీ అంత పెద్ద ఇంపాక్ట్ కాదు. 9థ్ న్యూస్ ఏప్రిల్. బట్ అదే 10థ్‌న హాలిడే. మీరు చూడండి. ఏప్రిల్ 9థ్ న్యూస్, ఏప్రిల్ 10థ్ హాలిడే. మళ్ళీ 10థ్ హాలిడే, 11, 12, 13, 14థ్ మళ్ళీ ఇంకొక హాలిడే. 14థ్, 15, 16, 17, 18 ఇంకొక హాలిడే. 4 డేస్‌కి ఒక హాలిడే ఉంది. మళ్ళీ మేలో మళ్ళీ హాలిడే ఉంది. ఏప్రిల్‌లో ఆల్మోస్ట్ 3 హాలిడేస్ ఉన్నాయి. బాగా చూసుకోండి. హాలిడేస్ ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు 10వ తారీఖు హాలిడే అనుకో. ఈ బిగ్ ప్లేయర్స్ ఎలా ఆలోచిస్తారో మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను. క్యాలెండర్‌లో చూడండి. మీరు అర్థం చేసుకోండి. బిగ్ ప్లేయర్స్ ఎలా ఆలోచిస్తారో దాన్ని బట్టి మీకు ఓకే. హాలిడే ఉంటే మార్కెట్ ఎలా బిహేవ్ చేయొచ్చు. సో మనం ఎలా జాగ్రత్త పడాలనేది కూడా మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇప్పుడు ఏప్రిల్ ఇది. ఏప్రిల్ మంత్‌లో మీరు బాగా అబ్జర్వ్ 10వ తారీఖు హాలిడే. ఓకే. ఎక్కడ 10వ తారీఖు హాలిడే. తర్వాత 14 హాలిడే. అంతేనా? ఇది ఏదిది? 10వ తారీఖు 14, 18. 10వ తారీఖు 14 అండ్ 18. ఇవి హాలిడేస్. ఇప్పుడు ఏప్రిల్ 1 అంటే రేపు మార్కెట్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఇప్పుడు 10వ తారీఖు హాలిడే అంటే మోస్ట్‌లీ ట్యూస్‌డే 8థ్, 9థ్ 2 రోజులు సైడ్ వేస్ మార్కెట్ వస్తే 10వ తారీఖు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. 10వ తారీఖు హాలిడే కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుంటే నెక్స్ట్ డే ఫ్రైడే. ఫ్రైడే కూడా ఒకవేళ రేంజ్‌లో ఉంచారనుకో సాటర్డే, సండే మళ్ళీ మండే హాలిడే. చూడండి లాంగ్ వీకెండ్ ఇట్లానే దెబ్బేస్తది మీకు. మార్కెట్ సైడ్ వేస్ మార్కెట్‌లో మీరు డబ్బులు పోగొట్టుకుంటారా? ఆ సైడ్ వేస్ మార్కెట్ మీరు ముందే ఐడెంటిఫై చేయగలగాలి. ఎప్పుడు 10వ తారీఖు 14, 18 హాలిడే అంటే 14 మండే హాలిడే అంటే సాటర్డే, సండే కలిసొస్తుంది. అప్పుడు ఫ్రైడే ఒక్కరోజు జోన్‌లో ఉంచితే ఏమవుద్ది? 2 రోజులు మొత్తం 3 రోజులు. ఈ రోజులాగా. ఈ రోజు ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు ఎలా హాలిడే నడుస్తుంది అలా. సో ఇక్కడ పాయింట్ 11వ తారీఖు 12 ఇగో 10వ తారీఖు హాలిడే అంటే 11 సైడ్ వేస్ మార్కెట్. ఇంక సాటర్డే, సండే హాలిడే. మండే కూడా హాలిడే. ఓకే. మళ్ళీ ఒక 3 రోజుల్లో ఏదో ఒక 2 రోజులు ట్రెండింగ్ మార్కెట్ అవుద్ది. మళ్ళీ 18 హాలిడే కదా! చూడండి మళ్ళీ 18 హాలిడే, 19 హాలిడే, 20 హాలిడే. సో 15, 16 ఏదో ఒక రోజు ట్రెండింగ్ అవుద్ది. మళ్ళీ ఒక 2 రోజులు, ఒక రోజు 2 రోజులు సైడ్ వేస్ మార్కెట్. మిగతా 2 రోజులు మొత్తం 3 రోజులు అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో ఏప్రిల్ మంత్ కొద్దిగా జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నా ట్రెండింగ్ మార్కెట్ల కన్నా ఎందుకంటే హాలిడేస్ ఎక్కువ కాబట్టి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. మార్కెట్ రేంజ్‌లో ఉండే అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైపోతే ఒకసారి మళ్ళీ వీడియో రివైండ్ చేసి చూడండి. ఓకే. సో అది. ఇక్కడ ఇంకా ఎఫ్ఐ డేటాలోకి వెళ్దాం. ప్రెజెంట్ అయితే అదే ఇంపార్టెంట్ న్యూస్‌లు ఏం లేవు. డేటాలోకి వెళ్ళేసరికి 28థ్ ఇక్కడ ఏం జరిగింది? ఎఫ్ఐ సెల్ చేశారు. మళ్ళీ వెంటనే సెల్లింగ్ స్టార్ట్ అయిపోయిందంటే కాదు. బట్ ఓకే. సెల్ అయితే చేశారు. చూడాలి. ఇంక మరి రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తది? దాని పరిస్థితి ఏంటి? అవ్వొచ్చా మార్కెట్? ఎళ్తదా కిందకి? లేదా పైకెళ్తదా? కిందకెళ్తదా? అనేది రేపు డిసైడ్ అయిపోద్ది. ఓకే. ఇంకొక మాట కూడా గుర్తుపెట్టుకోండి. గ్లోబల్‌లో ఏం పెద్దగా న్యూస్‌లు బాలేవు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు చూస్తే టోటల్ ఓఐ నిఫ్టీ టోటల్ ఓఐలో ఇది టోటల్ ఓఐ. టోటల్ ఓఐలో ఎవరున్నారంటే కాల్ సైడ్ పొజిషన్స్ ఎక్కువున్నాయి. కంపేర్ టు పుట్ కాల్ కొద్దిగా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇంట్రాడేలో మొన్న కాల్ ఎక్కువగా ఉండాలి. ఓకే. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంట్రాడేలో కాల్ ఎక్కువ ఉండాలి. టోటల్ ఓఐలో బ్యాంక్ నిఫ్టీ ఈక్వల్‌గా ఉన్నారు. ఎందుకు బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు ఈక్వల్‌గా ఉంటారు? మేజర్‌గా మొమెంటం రావట్లేదంటే బికాస్ ఆఫ్ ఎక్స్‌పైరీ. ఎప్పుడైతే మంత్లీ ఎక్స్‌పైరీ స్టార్ట్ చేశారో మంత్లీ ఎక్స్‌పైరీ ఏంటంటే ఆ కాలు పుట్టు పైనుంచి సెల్ చేసుకొని కూర్చుంటారండి. మంత్ స్టార్టింగ్ నుంచే కూర్చుంటారు పైన కింద సెల్ చేసి. సో మోస్ట్‌లీ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్‌లో ఉండడానికి ఇష్టపడతది. 1000 పాయింట్స్ రేంజ్‌లోనే, 2000 పాయింట్స్ రేంజ్‌లో మోస్ట్‌లీ రేంజ్‌లో ఉండడానికి ఇష్టపడతది.
అందుకు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ టోటల్ వల్ల కూడా ఏం చేంజ్ లేదు. ఓకే. అండ్ నిఫ్టీ కూడా చూడండి లాస్ట్ 60 మినిట్స్‌లో మొన్న ఏం జరిగింది అది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 60 మినిట్స్‌లో ఇగో మార్నింగ్ షార్ట్ బిల్డప్ బిగ్ ప్లేయరా హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది. మీకు చాలా సార్లు ఓపెన్ ఇంట్రెస్ట్ చెప్పాను. మన డైలీ వీడియోస్ ఎవరైతే చూస్తారో డైలీ అనాలిసిస్ ఆళ్ళకి అర్థమై ఉంటది. ఎలా చూస్తారో చూడండి. ఇగో బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా వస్తది నంబర్ 1, 2, 3, 4, 5, 6 డిజిట్ల నంబర్. సో ఒక బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది. ఇట్లా బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తర్వాత అంతా చిన్నోళ్ళే పెద్దగా మేజర్ అయ్యలేదు. క్లోజింగ్ టైమ్‌లో కూడా బానే కొద్దిగా పెద్దగానే పోయింది. సో నెక్స్ట్ ఏమైంది షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్. మరి అన్ని షార్ట్ బిల్డప్‌లు అంటే సెల్ పొజిషన్స్ క్రియేట్ అయ్యాయి కొత్తవి. షార్ట్ కవరింగ్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే లాస్ట్ 60 మినిట్స్‌లో ఇగో షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్. బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు ఇంతే. సో షార్ట్ బిల్డప్లు జరిగాయి, లాంగ్ అన్వైండింగ్లు జరిగాయి, షార్ట్ కవరింగ్లు జరిగాయి అంటే పైన కింద సెల్ చేసుకొని ప్రాఫిట్ బుకింగ్లు చేసుకొని కవర్ చేసుకుంటున్నారు పొజిషన్స్ తప్పితే ఇక్కడ ఏం మేజర్ పెద్ద ఇదేం లేదు. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోయే ముందు అందరికీ మన ఉగాది స్పెషల్ మన A to Z కోర్సులో ప్రెసెంట్ 13,399 ఆఫర్ నడుస్తుందండి. 61% ఆఫ్. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యాప్ డౌన్లోడ్ చేసినా జాయిన్ అవ్వచ్చు. లేదంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా మేము డైరెక్ట్ మీకు డీటెయిల్స్ అయితే పంపిస్తాం. ఓకే. సో ఇక్కడ నుంచి మార్కెట్లోకి వెళ్దాం. ఇది గోల్డ్. సో నిఫ్టీ 50 వెళ్ళిపోదాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఇప్పుడు మనం మార్కెట్ చూడండి ఏం చేసింది. మార్కెట్ కంప్లీట్ సైడ్ వేస్. మార్నింగ్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ ఉండాలి. మార్కెట్ పడి మళ్ళీ డే ఎండ్కి కూడా కిందే పడింది. మీరు ఏమనుకుంటున్నారు మార్కెట్లో ఏమవచ్చు? వన్ డే టైం ఫ్రేమ్ లోకి వద్దాం ఒకసారి. మార్కెట్ పైకి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఈ లెవెల్. సో మార్కెట్లో ఒకవేళ ఈ లెవెల్ గా నిజంగా క్రాస్ అయింది అనుకోండి డౌన్ సైడ్, నేను కన్ఫర్మ్ గా చెప్తున్నా ఈ లెవెల్ కిందగానే మార్కెట్ క్రాస్ అయితే మీకు మళ్ళీ ఒక మంచి ఫాల్ కనబడుతుందండి. సీరియస్లీ ఒక మంచి ఫాల్ కనబడుతుంది. ఓకే. దీని కింద క్లోజింగ్ వచ్చేయాలి, సస్టెండ్ అయిపోయి క్లోజింగ్ వచ్చేయాలి. లేకపోతే లేదు. అప్ సైడ్ ఏమో రెసిస్టెన్స్ ఇది ఉంది. ఇగో ఇది అప్ సైడ్ ఇది ఒక రెసిస్టెన్స్, అప్ సైడ్ ఇది ఒక రెసిస్టెన్స్, ఆ పైన ఇది ఒక రెసిస్టెన్స్. ఓకే. సపోర్ట్ మాత్రం ఇదే. దాని కింద ఇంకొక సపోర్ట్ ఏదైనా ఉందంటే ఇది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి రండి. ఇది లెవెల్స్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ సింపుల్ గా మీరు చూడండి ఇలా పెట్టుకోండి మీకు తెలుస్తుంది. ఇవే లెవెల్స్. చాలా సింపుల్ అండి. లెవెల్స్ ఎంత ఈజీగా కనబడుతున్నాయో అంతే ఈజీ. పాయింట్ మనకి మార్కెట్ ప్రెసెంట్ 23,450 ఇక్కడ హాల్ట్ అయ్యింది. ఈ లెవెల్లో హాల్ట్ అయింది మార్కెట్. ప్రీవియస్ ఇక్కడే సపోర్ట్ తీసుకుంది వెళ్ళింది. దాని మార్కెట్ హాల్ట్ అయింది. పైన రిజెక్షన్ ఈ లెవెల్లో తీసుకుంది, ఇక్కడ హాల్ట్ అయిపోయింది. రేపు నిజంగా మార్కెట్ కిందకి వెళ్ళాలి అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఈ లెవెల్ కిందకి రాగానే, సో ఈ లెవెల్ కిందకి రాగానే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. బట్ ఈ లెవెల్ కింద అంటే ఎలాగా 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. సేమ్ ఈ లెవెల్ కింద కూడా అంతే. మార్కెట్లో కన్ఫర్మ్గా ఒక మీకు ప్రెషర్ కనబడుతుంది. దీని ఎక్కడ ఈ లెవెల్ ఎక్కడ కింద కూడా అంతే. 30 మినిట్స్ క్యాండిల్ ఎక్కడ క్లోజింగ్ వచ్చినా మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. అప్ సైడ్ విల్ బి ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మార్కెట్ ఇది వరస్ట్ జోనే. ప్రీవియస్ దీని ముందు కూడా వరస్ట్ జోనే చూపిస్తాను చూడండి. ఇగో ఇది వరస్ట్ జోనే. ఆ ముందు కూడా ఇగో ఇక్కడ కూడా చూడు ఏమైంది. మార్కెట్ పైకి వెళ్ళి కిందకి వెళ్ళి ఇక్కడ కూడా వరస్ట్ జోన్. సో ఈ జోన్ వరస్ట్, ఈ జోన్ వరస్ట్. నేను దీన్ని పైకి వెళ్ళినా అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను. మళ్ళీ చెప్తున్నా వినండి. మార్కెట్ పైకి వెళ్ళినా నాకు కొద్ది లోపల ఎలా ఉంటుంది అంటే కొద్దిగా టెన్షన్ గానే ఉంటుంది. ఎందుకు వరస్ట్ జోన్ కదా, ఎక్కడైనా రిజెక్షన్ తీసుకోవచ్చు లేదా సైడ్ వేస్ వెళ్ళిపోవచ్చు. ఇంట్రెస్ట్ గా అంత నేను చూపించను. ఎప్పుడు మార్కెట్ డౌన్ బాగా మన లెవెల్స్ బ్రేక్ చేసి మార్కెట్ వెళ్తే డౌన్ సైడ్. ఒకవేళ నిజంగా అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ క్యాండిల్ పైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ పైన. ఓకే. 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ దానిపైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే నాకు ఈ కాంబినేషన్ ఈ పైన దొరికితేనే నేను అప్ సైడ్ కి ప్లాన్ చేస్తాను. లేకపోతే లేదు. చాలా సింపుల్ అంతే. దీనిపైన నాకు అప్ సైడ్ కి కావాలి. ఓకే. డౌన్ సైడ్ కి ఒకవేళ మార్కెట్ రేంజ్ లో ఉందనుకో ఏం చేస్తాం, రేంజ్ లో ఉంటే సైలెంట్ గా ఉంటాను. నేను ఏ ట్రేడ్ చేయను, ఇంట్రెస్ట్ కూడా చూపించను. ఓకే. ఇది నిఫ్టీ అండ్ రేపు సెన్సెక్స్. సో మోస్ట్లీ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో సెన్సెక్స్ ఎక్స్పైరీ ఎలా ఉంటుందో చూద్దాం. మోస్ట్లీ సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి
రేంజ్లో అంటే సెన్సెక్స్ రేంజ్లోనే నిఫ్టీ కూడా కొద్దిగా వాలటైల్ అవడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా. ఇన్ని రోజులు ప్రీమియం తినింది ఏంటి, రేపు ఒక్క రోజు ఎక్స్పైరీ రోజే ప్రీమియం తినాలి. ఎందుకు ముందు రోజు సైడ్ వేసి ఉంచారు, మొన్న సైడ్ వేసి ఉంచారు, అండ్ రేపు ఎక్స్పైరీ రోజు మార్కెట్ రన్నింగ్ చేస్తే ఉపయోగం లేదు. రేపు ఒక్కరోజు సైడ్ వేసి వస్తే మొత్తం ప్రీమియం తినొచ్చు. దగ్గర $400, 400 రూపీస్, 500 రూపీస్ ప్రీమియం ఉంటే అది మొత్తం తినేయచ్చు. సో మోస్ట్లీ అదే జరుగుద్ది. ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇది నాకున్న రెసిస్టెన్స్ పైన, దానిపైన ఉన్న రెసిస్టెన్స్ అయితే ఇది ఒకటి, ఆ పైకి ఏమో వస్తే ఇది ఒకటి, సపోర్ట్ ఏమో ఇది సపోర్ట్, వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్. ఆ కింద ఇది ఒక సపోర్ట్, ఆ కింద మళ్ళీ ఇది ఒక సపోర్ట్. ఈ 3 సపోర్ట్లు, ఈ 3 రెసిస్టెన్స్లు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తాం అంటే, మనం ఎలా ప్లాన్ చేస్తాం అంటే, మళ్ళీ చెప్తున్నా, రేపు మార్కెట్ ఓపెన్ అవడం దీని కింద మీకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే, 30 మినిట్స్ క్యాండిల్ వచ్చి మార్కెట్ ఇంకా వెళ్ళిపోతే మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. ఇటు డౌనే, ఈ 2 లెవెల్స్ డౌనే. నేను మార్క్ చేస్తాను చూడండి లెవెల్స్, ఈ 2 డౌనే. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఈ మార్కెట్ ఇదే రేంజ్ లో ఫ్లాట్ ఓపెన్ ఇదే రేంజ్ లో ఉన్నా, ఇక్కడే మార్కెట్ టైం పాస్ చేస్తున్నా, లేకపోతే ఈ రేంజ్ లో ఉన్నా, మీరు ఇంట్రెస్ట్ చూపించొద్దు. బయింగ్ సైడ్ కావాలంటే దీనిపైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్, దానిపైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్, ఈ కాంబినేషన్ ఇక్కడ వస్తే అప్ సైడ్కి ప్లాన్ చేయండి. లేకపోతే లేదు. ఓకే, 30 మినిట్స్ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ ఈ కాంబినేషన్ వస్తే ఇక్కడ మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయండి. డౌన్ సైడ్కి మాత్రం జస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. ఓకే, సింపుల్. రేంజ్ లో ఉందనుకో ఇంకేం లేదు, మీరు ఇంకేదో సైడ్ వేస్ మార్కెట్ స్ట్రాటజీ ఏదో యూజ్ చేసి డబ్బులు సంపాదించుకోండి. కానీ రేంజ్ లో ఉంటే పెద్దగా నాకు ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ చెప్తున్నా, అప్ సైడ్కి ఇది రేంజ్, డౌన్ సైడ్కి ఇది రేంజ్, మధ్యలో ఉంటే నాట్ ఇంట్రెస్టెడ్. సింపుల్, అంతే. ఓకే, అదనమాట. నెక్స్ట్ ఇది వెళ్ళిపోదాం. ఏమైనా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నిన్న కూడా చెప్పాను, నిన్న వీడియోస్ చూసి మీకు అర్థమైంది అనుకుంటా, స్కామ్స్ గట్రా ఎలా జరుగుతున్నాయి, బ్యాక్ టెస్ట్ ఎలా చేయాలో. ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ ఇంకా తెస్తూ ఉంటాను. బోల్డ్ ఉన్నాయి మన దగ్గర. ఇంకా వచ్చే రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా, ఈటీఎఫ్ రిలేటెడ్ ఇంకా మంచి కంటెంట్స్ వస్తాయి. సో మీరైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఓకేనా? ఎవరైనా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ అది. ఏమైనా అప్డేట్స్ ఉంటే చెప్తాను. ఓకే, ఎవరైనా ఇంకా మోస్ట్లీ మన పేరుతో ఏదైనా స్కామ్ జరుగుతుంటే 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీరు నా దృష్టికి తీసుకొస్తారు. ఆ స్కామ్ నా పేరు మీద ఏదైనా స్కామ్ అవుతే మీరు నా దగ్గర తీసుకురండి. సో దట్ నేను ఏంటి ఆ స్కామ్ ఎలా ఉంది, దాన్ని మనం ఏం చేయగలం, సాల్వ్ ఎలా చేయగలం నేను చూస్తాను. లేదా కంప్లైంట్ ఇవ్వడం ఏదో చేస్తాం. మన పేరుతో స్కామ్ అయితే మాత్రం మీరు ఎవరికి డబ్బులు కట్టద్దు, రూపాయి కూడా. ఓకే, ఈ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి. స్కామ్ ఫేక్ రియల్ కూడా మీకే తెలిసిపోద్ది. ఓకే, వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే, ఎవరైనా A to Z కోర్స్ జాయిన్ అవ్వాలని ఈ నెంబర్ మెసేజ్ చేసినా చాలు. ఓకేనా? అదనమాట. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పటికి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్.